మొత్తానికి నా లైఫ్లో ఎప్పటి నుంచో అనుకుంటున్న ఒక్క ప్లాన్ అయితే 2025లో ఎగ్జిక్యూట్ చేశాను. అదే అండి సోలో ట్రావెలింగ్. సో యాక్చువల్లీ ఇది అన్ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ప్లాన్డ్. సోలోగా వెళ్ళాలని నేను అనుకోలేదు, బట్ హూ నోస్, ఇలా డెస్టినీ ప్లాన్ చేసింది. అండ్ వెళ్ళేటప్పుడు నాకు మంచి మంచి ఫ్రెండ్స్ దొరికారు. అందులో ఈ బుజ్జి ఫ్రెండ్ ఒకటి భలే క్యూట్గా అండ్ నాతోనే ఉందన్నమాట ట్రైన్ జర్నీ అంతా కూడా. ట్రైన్ జర్నీ చేయడం ఒక ఎత్తు అయితే, ఇలా ట్రైన్లో విండో పక్కన సీట్ దొరికితే ఇంకా ఆ జర్నీ ఎంత బాగుంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. సో నేనైతే బీభత్సంగా ఎంజాయ్ చేశాను. కానీ ఏం జరిగిందంటే, ఈ ట్రైన్ అందుకోవడానికి నేను పెద్ద స్టంట్లే చేశాను. మనం ఎక్కే బస్సు ఎప్పుడో ఒక జీవితకాలం మిస్ అనే సామెత గుర్తొచ్చింది. అంటే ఆ రేంజ్లో అంటే చివరిగా లాస్ట్ మినిట్లో నేనైతే ట్రైన్ రీచ్ అయ్యాను. ఇక మిస్ అవుతుందేమో అని అనుకునే టైంలో ఐ గాట్ ద ట్రైన్. ఇక మొత్తానికి ట్రైన్లో కూర్చొని బీభత్సమైన ఆకలిస్తుంటే ఫస్ట్ ఆత్మారామాన్ని సంతోషపరిచాక తర్వాత పరిచయాలు పెంచుకుందామని తినడం అయితే స్టార్ట్ చేశాను. ఇక తిన్న తర్వాత దిస్ ఈజ్ ఆర్ బ్యాచ్ అనమాట. చెప్పాను కదా నేను సోలో ట్రావెలింగ్ చేస్తున్నానని. సోలో అంటే నేనే కాదు, నాతో పాటు నాకు తెలియని ఒక స్ట్రేంజర్స్ పీపుల్స్ అనమాట. నాకు జర్నీలో బాగా నచ్చింది ఏంటంటే, మా కంపార్ట్మెంట్ దగ్గర ఇలా ఒక పోలీస్ ఉండడం చాలా సేఫ్టీ అనిపించింది. బికాజ్ ఫస్ట్ టైం సోలోగా ట్రావెల్ చేస్తున్నాను. ఇంకా ఫుల్ భయం ఉండే, అరే ఎట్లా వెళ్తామో, ఎవరు ఉంటారో, సేఫా కాదా అని 1,00,000 ప్రశ్నలు ఉండే. బట్ ఎనీవేస్ ఇలా ఒక పోలీస్ని చూడగానే అబ్బా అదొక సేఫ్టీ ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకోసారి వన్ మోర్ టైం. హాయ్. ఓకే ఓకే మీరు తను కూడా హాయ్. ఆగండి ఇప్పుడు చెప్పండి. ఓకే మీరు గుడ్ మార్నింగ్. సో మొత్తానికి మేమైతే డెస్టినేషన్ రీచ్ అయిపోయాము. బై ద వే నేను ఎక్కడికి వెళ్తున్నానో మీరు ఒకవేళ చూస్తుంటే ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి. ఊటీ అనమాట. ఊటీ కున్నూర్ ఈషా అనేది ఒక ట్రిప్ ప్లాన్. సో ఆ ట్రిప్లో ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఊటీ. ఇక మార్నింగ్ అంటే నైట్ అంతా కూడా ట్రైన్ జర్నీ ఉంటుంది అనమాట. సో అలా మార్నింగ్ మేమైతే స్టేషన్ రీచ్ అయిపోయాము. అండ్ నాకైతే ఫుల్ ఎగ్జైటెడ్ ఉండే, బికాస్ ఇది నా చెక్ లిస్ట్ అనమాట. చెక్ లిస్ట్లో ఫస్ట్ పాయింట్ని టిక్ చేస్తుంటే ఎంత భలే అనిపిస్తుంది, లైక్ చాలా మంచిగా అనిపించింది. సో ఇంకా అక్కడి నుంచి లైక్ మనకు ఒక టెంపో ప్రొవైడ్ చేశారు. బై ద వే నేను ఒక ట్రావెలర్స్తో వెళ్ళాను కాబట్టి ట్రిప్ ప్లానింగ్ అదంతా నేను చూసుకోవాల్సిన అవసరం అయితే లేకుంటుండే. సో జస్ట్ వాళ్ళు నెక్స్ట్ ఏంటి అని చెప్తే జస్ట్ అలా ఎగ్జిక్యూట్ చేస్తూ వెళ్ళిపోవడమే. ఇక నియర్ బై హోటల్లో అయితే రీచ్ అయిపోయాము. సో అలా చకచక ఫ్రెష్ అప్ అయితే అయిపోతుండే. సో నియర్ బై హోటల్ అన్నాం కదా భయ్యా, హోటల్లో రేట్లు చూస్తే మాత్రం నాకైతే ఉసాహో అనే ఒక అది ఉంటుంది కదా, దీంట్లో అది మన్మధుడు మూవీలో బ్రహ్మానందం ఉరుకుతాడు కదా, సో అదే అనిపించింది. నాకు ఎందుకు కాస్త కాస్ట్లీ అనిపించింది హోటల్లో ప్రైజెస్ అంతా కూడా. బీభత్సమైన ఆకలేసింది కాబట్టి నేను ఆర్డర్ చేసుకున్న ప్లేట్ ఆల్రెడీ నేను తినేసాను. ఇది వేరే వాళ్ళ ప్లేట్ అనమాట. అరే మీకు చూపించడం మర్చిపోయానే అని చెప్పేసి మీకోసం ఒక చిన్న స్టిల్ ఇంకా బిల్లు కట్టేటప్పుడు ఉంది భయ్యా. నాకైతే అదే సీన్ గుర్తొచ్చింది. నో అన్నట్టు ఇక ఉత్సాహో అని చెప్పేసి షూలు వేసి కడుతున్నాను. జస్ట్ కిడింగ్. ఇక మొత్తానికి అయితే బిల్ కట్టేసి రావాలి కాబట్టి ఇక తిన్న తప్పుకి బిల్ కట్టాల్సి వచ్చింది. సో అలా కట్టేసి, బట్ ఎనీవేస్ నాకైతే టమ్మీ ఫుల్ అనిపించలేదు. కానీ ఇంకా అక్కడ అంతకన్నా వేరే ఆపర్చునిటీ అండ్ వేరే చాయిస్ కూడా లేకుండే. సో ఇక అలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కానిచ్చేసాము. ఇక అందరూ స్ట్రేంజర్స్ అయినా మంచిగా కలిసిపోయామని చెప్పాను కదా, ఇక మీరే చూడండి మేము ఎలా ఎంజాయ్ చేసాము.
నిజానికి ఒకరికి ఒకరంటూ తెలీదు. బట్ అది ఎలా అంటే లైక్ ఎవ్రీ వన్ కేమ్ అప్ అండ్ అందరూ కూడా లైక్ మైండెడ్ పీపుల్ అయ్యేసరికి జర్నీ అయితే చాలా మంచిగా అనిపించింది. లైక్ యూనో అంటే చిన్న చిన్న గేమ్స్ ఆడుకున్నాము అండ్ ఇలా పాటలు పాడుకున్నాము, డ్యాన్స్ ఆడాము, వాట్ నాట్. జర్నీని ఎంత మెమరబుల్గా క్రియేట్ చేయాలనుకుంటే అంత మెమరబుల్గా క్రియేట్ చేసుకున్నాము. అండ్ మాకైతే చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట. ప్లేలిస్ట్ అయితే మామూలుగా లేదు. పాటలు వింటే మాత్రం మస్ట్ ఆఫ్ బీట్ సాంగ్స్ అండ్ ఆ బీట్కి డాన్స్ చేయకుండా ఎవరైనా ఉంటారా? ఇక డాన్స్ రాని వాళ్ళు కూడా అలా ఊగిపోతారు అంతే. ఈ కాపీరైట్ వస్తుందని పాటలు మ్యూట్ చేయడమే కానీ ఒకవేళ ఏం చేసామో మీరు కూడా వింటే భలే ఊపు వస్తుంది. మరి పాడమంటారా? డీజే తెల్లు పేరు వీణి స్టైలే వేరు, ఇసోకేమో హీరో తీరు, కొట్టేదేమో తీను మారు. డీజే టిల్లు కొట్టు కొట్టు, డీజే టిల్లు కొట్టు, బేసి జర పెంచి కొట్టు, బాక్సులు పగిలేటట్టు. నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే, నీ కళ్ళు పేలిపోయే చూడవే మేరే హాయ్. సో అదనమాట గైస్. ఇంతలా క్యూట్ సాంగ్స్కి అయితే మస్తు స్టెప్లు వేసినాము. అరే ఎన్ని డేస్ ఏం చేసాము? ఇలాంటి ట్రిప్స్ ఒకటేంటి ఒకటా రెండా, ఈ పాటికి ఒక 10 ఫినిష్ చేసి ఉండాల్సిందే అని అనిపించింది. మొత్తానికి నేనైతే బస్ జర్నీని ఇలాంటి మెమరీస్తో క్రియేట్ చేసుకున్నాను. నాట్ ఓన్లీ మీ, అక్కడ నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా ఫుల్ టు ఫుల్ ఎంజాయ్డ్ మూడ్లోనే ఉన్నారు. సో అలా మొత్తానికి బోర్ అయితే నాకు కొట్టలేదు. అందుకే నాకు చాలా బాగా నచ్చింది. సోలో వెళ్ళినా కూడా ఐ షుడెంట్ ఫీల్ దాట్ అని. ఇక నెక్స్ట్ మనమైతే ఊటీలోకి ఎంటర్ అయిపోయాము. ఆల్రెడీ చాలాసేపు అయింది ఎంటర్ అయ్యి. ఇది వచ్చేసి ఊటీకి వెళ్తూ ఉన్నప్పుడు ట్రావెల్ చేసే వే అనమాట. ఈ మన డెస్టినేషన్లో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి బందీపూర్ ఫారెస్ట్ డ్రైవ్. ఈ ఫారెస్ట్లో మనకి చాలా యానిమల్స్ కనిపిస్తాయి. కానీ నాకైతే నేను క్యాప్చర్ చేసుకునేవి ఒకటి ఏనుగు, ఇంకోటి డేర్ అనమాట. సో అవి రెండే నాకు కనిపించాయి. కానీ వెదర్ మాత్రం ఆసమ్ ఉండే, మస్తు అనిపించింది అసలు. అలా అంటే ప్లేసెస్ చూడడానికి అంతగా ఉండకపోవచ్చు, చాలామందికి మీకు నచ్చకపోవచ్చు. బట్ నాకైతే ఇలా ఫారెస్ట్లో డ్రైవ్ అలా వెళ్తూ ఇలా వీటిని చూస్తూ అంటే యానిమల్స్ని చూస్తూ భలే రిఫ్రెషింగ్గా అనిపించింది. అండ్ మస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై అనిపించింది. మస్ట్ విజిట్ ప్లేస్ అని కూడా అనిపించింది. అక్కడ ఇల్లులు చూస్తే చాలా డిఫరెంట్గా ఉన్నట్టు నాకెందుకో అనిపించింది. అంటే మన సైడ్గా ఇలా ఫ్లోర్స్ అయితే లేవు, నార్మల్గా ఇట్లా చిన్నగా ఉన్నాయి, చిన్న హట్స్ లాగా ఉన్నాయి, విచ్ ఐ లైక్ ద మోస్ట్. చాలా చూసిన తర్వాత క్యాప్చర్ చేసిన డియర్ అనమాట. మీకు కనిపించిందో లేదో. సో నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా డియర్స్ ఉన్నాయి. సో అరుదైన క్యాప్చర్ అనమాట. ఇంకా నా ఫోన్ నాకు తెలిసి లెన్స్ కరెక్ట్గా క్యాప్చర్ చేయలేదనిపించింది మేము వెళ్ళే స్పీడ్కి. ఇలా బందీపూర్ ఫారెస్ట్ డ్రైవ్ అంటే అలా ఫారెస్ట్ని చూస్తూ నెక్స్ట్ స్టే వచ్చేసి యూకాలిప్టస్ ఫారెస్ట్ అనమాట. సో అలా నా డెస్టినేషన్లో ఫస్ట్ 2 ప్లేసెస్ అయితే కవర్ చేసేసాము ఫస్ట్ డే 1లో. ఇంకా ఉన్నాయి. సో దాని గురించి మనం ముందు మాట్లాడతాం. అప్పటి వరకు మీరు ఈ వ్యూస్ని ఎంజాయ్ చేయండి. ఈ ప్లేస్ వచ్చేసి యూకాలిప్టస్ ఫారెస్ట్. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే ఇక్కడ చూడడానికి ఏమి ఉండదు, బట్ ఫోటో వ్యూస్ కానీ ఇట్లా చూడడానికి వ్యూస్ అదే మొత్తం చూడడానికే ఉంటుంది. ఇంకా అదే ఆ చెట్లుని మనం చూడాలి అంతే. పెద్దగా అనిపించలేదు, బట్ ఫొటోస్ దిగే వాళ్ళకి మంచి లొకేషన్ అనిపించింది. చూడడానికి అయితే అంత ఆసమ్ ఉంది. ఇక చలో మనం నెక్స్ట్ ప్లేస్కి ట్రావెల్ చేయబోతున్నాము. నెక్స్ట్ ప్లేస్ ఏంటా అని చూసే కన్నా ముందు నాకెందుకు ఇక్కడ ఒక చిన్న సాంగ్ పాడాలనిపిస్తుంది. సో లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై. ఈ లొకేషన్ అండ్ ఇంకా నా ఎక్స్పీరియన్స్ చూస్తుంటే నాకు ఒక సాంగ్ గుర్తొస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, చెల్లో మరైతే. దేవుడే దిగి వచ్చిన, స్వర్గమే నాకిచ్చిన, షాజహాన్ తిరిగొచ్చిన, తాజ్మహల్ రాసిచ్చిన, ఇప్పుడు ఈ సంతోషం ముందర చిన్నబోతాయి అన్ని కదరాల్లో నా మనసంత సంతోషమే, ఈ ప్రేమ పులకింత సంతోషమే, వెన్నెలా చూడు నన్నిలా ఎంత హాయిగా ఉంది ఈ దినం, నమ్మవా నన్ను నమ్మవా చేతికందుతో ఉంది ఆకాశం. అసలు ఆ వెదర్లో ఫీల్ ఉంది, మామూలుగా లేదు. చెప్పడం కన్నా ఎక్స్పీరియన్స్ చేయడం ఇంకా మంచిది. సో నెక్స్ట్ డెస్టినేషన్ ఆల్రెడీ మీరు యూకాలిప్టస్ ఫారెస్ట్ చూసేశారు. ఇక మనం వెళ్ళేది ఇంకో డెస్టినేషన్. ఆ డెస్టినేషన్ రీచ్ అవ్వగానే
మళ్ళీ ఆత్మారామాన్ని కాస్త సంతోషపరచాలనిపించింది. ఇంకా బాగా ఆకలేస్తుంది. అక్కడ చూస్తే అన్ని హెల్దీ ఐటమ్సే, మరి ఇంకెందుకు లేట్, వెళ్ళి ఒక పని పట్టేసా. అవేంటా మీకు కూడా చూపిస్తాను. ఇదనమాట. కానీ భలే అనిపించింది, అన్నీ కూడా చాలా హెల్దీ ఐటమ్స్. ఊటీలో ఎక్కడ చూసినా నాకు అంతే హెల్దీ అనిపించింది. ఐ డోంట్ నో వై. నెక్స్ట్ డెస్టినేషన్ ఈజ్ వాటర్ ఫాల్స్ అనమాట. సో చూడ్డానికి అండ్ లొకేషన్ ఈజ్ ఆసమ్. నేను ఎంత చెప్పినా ఏముందిలే కానీ లొకేషన్స్ అయితే అవసరం అనిపించింది. సో అలా కొన్ని నా చిలిపి వేసాలన్నమాట. కొన్ని క్లిప్స్ అండ్ వీడియోస్ తీసుకున్నాను. ఐ లిటరలీ లైక్ ద వ్యూ సో మచ్. ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం, చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం, బంగారు వానల్లో నిండా ముంచే కాలం, చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళం, భూగోళాన్ని తెప్పేసే ఆ బొంగమూతి వైనం, చూపిస్తోందే తనలో ఇంకో కోణం, చెంగావి చెంపల్లో చెంగుమంటూ మౌనం, చూస్తూ చూస్తూ తీస్తూ ఉందే ప్రాణం, తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే, తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయాచిత్రం అయినదే. అది గైస్, ఈ లొకేషన్ చూసి నాకైతే హాయ్ నాన్న మూవీలో ఈ సాంగ్ గుర్తొచ్చింది. నాకు తెలిసి అది కూడా ఊటీలోనే తీసుంటారు, బికాస్ నేను అక్కడ టీ ప్లాంటేషన్ చూశాను. సో మొత్తానికి ఈ వ్యూస్లో ఈ సాంగ్ వేసుకొని అలా ఒక సీన్ తీస్తే సూపర్ అనిపిస్తుంది కదా. ఇక అదే మీ అందరితో షేర్ చేసుకున్నాను. బై ద వే, సాంగ్ ట్రయింగ్ అనేది చాలా డేస్ తర్వాత ప్రాక్టీస్ చేస్తున్నాను. కాస్త ప్రాక్టీస్ కావాలి, బట్ ఎనీవేస్ నాకైతే నచ్చింది. మరి మీకు నచ్చిందో లేదో కింద కమెంట్లో మెన్షన్ చేయండి. ఒకవేళ బాగాలేకపోతే తిట్టకండి, ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. సో అదనమాట గాయస్, ఈ వాటర్ ఫాల్స్ చూడ్డానికి చెప్పాను కదా, ఊటీ అంటే నేచర్ స్ట్రిప్ అనమాట. సో అంటే అక్కడ నాకు నేచర్ చాలా బాగా నచ్చింది. అండ్ ఐ ఆమ్ ఏ పర్సన్ హూ లైక్స్ టు స్టే ఇన్ నేచర్, కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక ఎంతసేపు నేను చెప్తే మీరు వింటారులే కానీ కాస్త అలా ఈ అలల శబ్దాలను వినండి. ఏదైనా మంచి లొకేషన్ కనిపిస్తే గర్ల్స్ ఫొటోస్ దిగకుండా ఉంటారా చెప్పండి. మరి నేను అదే పని చేశాను. అండ్ నా ట్రిప్లో చెప్పాను కదా, నేను స్ట్రేంజర్స్తో వెళ్ళానని. ఒక మంచి పర్సన్ దొరికాడు. తను అందరికీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ భలే క్యూట్గా తీసి పెట్టాడు. ఆయన వల్లే ఈరోజు మేము ఇలా అంటే మీతో మాట్లాడడానికి నాకు కొన్ని మంచి మంచి క్లిప్స్ దొరికాయి. యాక్చువల్లీ అడిగారనమాట, ఏంటి నువ్వు అన్ని ఇన్ని వీడియోస్ తీసుకుంటున్నావు అంటే చెప్పాను, లైక్ నాకు ఒక ఛానల్ ఉంది, సో అందులోనే ఇట్లా పోస్ట్ చేయాలి అని చెప్పాను. ఇంకా ద నెక్స్ట్ మూమెంట్ ఆ పర్సన్ కోఆపరేషన్ ఈజ్ లైక్ ఆసమ్ అనమాట. నా కోసం చాలా మంచి వీడియోస్ కానీ క్లిప్స్ కానీ ఫొటోస్ కానీ, ఓన్లీ నాకనే కాదు, ట్రిప్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక మంచి మెమరీస్ని అలా ఉంచుకోవడానికి భలే తీసాడనమాట. ఆయన ఎవరో కాదు, మిస్టర్ ప్రకాష్. చెప్పట్లు. థ్యాంక్ యూ ప్రకాష్ ఫర్ టేకింగ్ అస్. అంటే ఇట్లాంటి పర్సన్స్ ఉండాలి కదా ప్రతి ట్రిప్లో. ఒక మంచి వీడియోస్ తీసేవాళ్ళు, ఫొటోస్ తీసేవాళ్ళు, డ్యాన్స్ చేసేవాళ్ళు, గేమ్స్ ఆడిపించేవాళ్ళు. సో అప్పుడు ఆ ట్రిప్ చాలా ఫుల్ఫిల్ అవుతుందని నా ఫీలింగ్. సో నాకైతే నా ట్రిప్లో అలా అందరి దగ్గర ఒక్కో టాలెంట్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా. ఈ అమ్మాయి చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది. సో అట్లా సో దే ఆర్ జస్ట్ జోకింగ్ అబౌట్ మీ అనమాట. అంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్టు నా మీద ఏదో సెటైర్లు వేస్తున్నారు. ఇంకా అవన్నీ పక్కన పెడితే నెక్స్ట్ స్పాట్ వచ్చేసి షూటింగ్ పాయింట్ అంట. అండ్ ఈ లొకేషన్ కూడా ఆసమ్. ఏదో గట్లలో ఉంటుంది, కొండగట్టులో ఉంటుంది. అక్కడ నుంచి చూస్తే హిల్ ఏరియా మొత్తం మనకి మస్తుగా అనిపిస్తుంది. ఆ వ్యూస్ కానీ సూపర్ అనిపించింది.
ఇక ఈ రోజుకి ఈ స్పాట్సే అనమాట. ఇక బ్యాక్ టు ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతాం అనమాట, అంటే ఎవరి స్టేస్కి వాళ్ళు వెళ్ళిపోతాము. సో ఇక వెళ్ళే ముందు మళ్ళీ టెంపోలో అలా కాసేపు ఆడుకుంటూ ఇక పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ అలా టైం స్పెండ్ చేస్తూ అయితే వెళ్ళాము. ఓ పిల్లగ వెంకటేశ చూడగబోతున్నవో కానగబోతున్నవో, నా పిల్లగ వెంకటేశ చూడగబోతున్నవో కానగబోతున్నవో. సో మొత్తానికి మేము గర్ల్స్ అయితే సూపర్ డూపర్ ఫన్ అనమాట, సూపర్ డూపర్ డ్యాన్స్ చేసాము. బికాజ్ మాకైతే డ్యాన్స్ చేయడం నాకు చాలా ఇష్టం, బట్ నాకు డ్యాన్స్ రాదు. కానీ ఎవరైనా కొరియోగ్రఫీ చేసి నేర్పిస్తా అంటే ఐ విల్ గివ్ ఇట్ ఎ ట్రై. ఇలా మొత్తానికి డిస్కో లైట్స్తో కూడా ఎంజాయ్ చేసాము వెళ్ళేటప్పుడు. అంటే టెంపోలో లైక్ ఎవ్రీథింగ్, టెంపో ఈజ్ ఎ లాంగ్ జర్నీ కాబట్టి ఇక మొత్తానికి నైట్ అయింది, ఏదో ఒకటి పడాలి కదా తినడానికి. వెళ్ళే దారిలో ఏదో హైదరాబాదీ బిర్యానీ కనిపించింది. ఇక కనిపించగానే మనం ఆగుతామా, సరే అని చెప్పేసి టెంపో ఆపేసి అందరం దిగి ఇంకా డిన్నర్ అయితే స్టార్ట్ చేసాము. నాన్ వెజ్ అయితే అలా వెళ్ళి టపా ఆర్డర్ చేయొచ్చు, అదే వెజ్ అయితే చాలా ఆలోచించి ఆర్డర్ చేయాలి. మనం అదే బ్యాచ్ అనమాట. నేను వెళ్ళిన ట్రిప్స్లో కపుల్స్ కూడా ఉన్నారనమాట. సో వీళ్ళు వచ్చేసి సూపర్ ఎనర్జెటిక్ కపుల్. హాయ్ ఫ్రెండ్స్. హలో. చిల్లీ పన్నీర్. అరే నాకు అనిపించట్లేదురా. స్టార్టర్స్. నువ్వు స్టార్ట్ చెప్తావు మేడం. మసాలా కొంచెం మష్రూమ్ మంచూరియా. మష్రూమ్ మంచూరియా. సో అలా కింద పైన పడి మొత్తానికి ఏదో వెజ్లో నాకు తెలిసిన కొన్ని అయితే ఆర్డర్ పెట్టాము. బట్ ఎనీవేస్ టేస్ట్ ఈజ్ లిటరలీ ఆసమ్ అని చెప్పాలి. పేరుకు తగ్గట్టుగా న్యాయం చేశారు, చాలా బాగా నచ్చింది. డిన్నర్ అయితే ప్రశాంతంగా ఫినిష్ చేసేసాము. మార్నింగ్ చేసిన టిఫిన్కి ఇంకా ఆఫ్టర్నూన్ ఎలాగో లంచ్ స్కిప్ చేసాము. ఇక డిన్నర్ మాత్రం వదిలేయద్దు అని చెప్పి సమస్యలే అని ఎంత పడితే అంత ఆర్డర్ ఇచ్చాము. కానీ తినడం అయితే మళ్ళీ కొంచెమే తిన్నాను, అదేంటో మరి. సో మొత్తానికి ఇలా నేనైతే డిన్నర్ ఎండ్ చేశాను. ఇది నా డే 1 ముచ్చట్లో. అండ్ డే 1 ఊటీలో నేనైతే ఇలా స్పెండ్ చేశాను. హోప్ మీకు ఈ బ్లాగ్ చాలా 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 బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, నేను మళ్ళీ సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసి ఇంతవరకు వీడియో చూసారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. మరి మీకు ఎలా అనిపించింది ఈ బ్లాగ్? ఇంకా డే 2 అండ్ డే 3 ఏం చేశానో నెక్స్ట్ బ్లాగ్లో చూద్దాము, అది కాస్త సస్పెన్స్. ఇక డే 1 అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము వితౌట్ ఎనీ డిసప్పాయింట్మెంట్స్. చాలా బాగా అనిపించింది, అందరూ కూడా చాలా బాగా కలిసిపోయారు. సో మీరు కూడా అప్పుడప్పుడు ఇలాంటి సోలో ట్రిప్స్ ట్రై చేయండి, మెమరీస్ని క్రియేట్ చేసుకోండి. బయట ఊటీలో ఇల్లు ఇలా డిఫరెంట్గా ఉంటాయని మీకు చూపిస్తున్నాను. నేను కూడా ఫస్ట్ టైమే చూస్తున్నాం కాబట్టి నాకు కాస్త వింతగా అనిపించింది. ఇక ఊటీలో చాలా ఎక్కువ కాబట్టి నైట్లో క్యాంప్ ఫైర్. సో ఇక మొత్తానికి మన స్టే అన్నమాట ఇదే, ఇక్కడే మనం ఈరోజు ఉండబోతున్నాము. ఇక నెక్స్ట్ డే ఏం చేశాను అనేది నెక్స్ట్ బ్లాగ్లో చూసుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.